సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరినైనా హైర్ చేసుకోవాలంటే అన్నీ ప్రాపర్గా ఉంటేనే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయటం అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయటం. సో ఇలా చేస్తున్నారండి. ముందుగానే స్క్రీనింగ్ చేసుకుంటున్నారు హెచ్ఆర్ పీపుల్ ఆర్ రిక్రూట్మెంట్ పీపుల్. అంటే ప్రాపర్గా ఉన్నాయా లేదా డాక్యుమెంట్స్, ఏమైనా కెరీర్ గ్యాప్ ఉందా అని ఇలా చూసుకుంటున్నారు. సో మరి ఇప్పుడున్న టైంలో కెరీర్ గ్యాప్ ఉంటే ఏమన్నా షార్ట్ లిస్ట్ అవుతుందా అంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే కొంత కెరీర్ గ్యాప్ ఉంటే షార్ట్ లిస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారని. అసలు రీజన్ అడుగుతున్నారు, ఎందుకు మీకు కెరీర్ గ్యాప్ వచ్చింది అనేది. ఈ కెరీర్ గ్యాప్ని ఒక స్ట్రాంగ్ రీజనబుల్ ఆన్సర్ కానీ ఉంటే మాత్రం మీకు షార్ట్ లిస్ట్ చేస్తున్నారు అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంటే సెలెక్ట్ కూడా చేసుకుంటున్నారు. సో కెరీర్ గ్యాప్ ఉన్న ప్రయత్నిస్తూ ఉంటే ఏదో కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుందండి. అవసరం కన్ఫామ్గా ఉంటుంది. అయితే చెప్తానండి, చాలామంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడున్న ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మీరు